ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు. ఈ రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ న్యూ రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు పిండిని అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి గోధుమ పిండితో అయితే చేస్తున్నాను హెల్తీగా. ఇలా కప్పు పిండిని అయితే వేసుకొని ఇందులోకే కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం షుగర్ అయితే వేసుకోవాలి. చక్కెర ఒక హాఫ్ టీ స్పూన్ అంతా, పిండిని బట్టి షుగర్ అనేది వేసుకోవాలి కొంచెము. ఇలా ఇవి రెండు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. చక్కెర వేసుకోవడం వల్ల కలర్ బాగా వస్తాయి. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే మన దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అలా ఆ విధంగా వచ్చేలాగా కలిపేసుకోవాలి. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు. పిండిని ఎక్కడా కూడా ఉండదనేది లేకుండా కలిపేసుకోవాలి. నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి అండి. ఇలా నీళ్ళు అనేది కొన్ని కొన్ని వేసుకుంటూ దోశ బ్యాటర్ వచ్చేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా చూసారు కదా, మనకు దోశ బ్యాటర్ వచ్చేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాన్ని ఇంకా పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఒక 2 ఎగ్స్ని అయితే పగలగొట్టి వేసుకుంటున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్నైనా వేసుకోవచ్చు, పిండిని తీసుకునే దాన్ని బట్టి. ఈ బ్రేక్ఫాస్ట్ లాగానే చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. ఇలా 2 ఎగ్స్ని ఇలా ఒక 2 గుడ్లను వేసేసుకొని ఒకసారి బాగా బీట్ చేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి, అలాగే టమోటో ముక్కలు, ఇలా ఇవన్నీ కూడా వేసుకొని ఇందులోకి కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా అన్నీ వేసుకున్నాక బాగా ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం బాగా కలిపేసుకుందాము. ఈ రెసిపీ వచ్చేసి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకుందాం అంతా కూడాను. మరి ఎక్కువైతే అవసరం లేదు. ఇలా కొంచెం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని ఇక్కడ వచ్చేసి కలిపి పెట్టేసుకున్నాం కదా, ఈ గోధుమ పిండి బ్యాటర్ని అయితే ఇప్పుడు వేసుకోవాలి దోశలాగా. ఇలా పెన్నం కొంచెం మీడియంగా తర్వాత ఇలా వేసుకొని ఒకసారి మొత్తం ఈ విధంగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా ఒక సైడ్ బాగా కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చూసారు కదా, ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా ఈ దోశ కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇలా కాలిన దాన్ని తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు మరి కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతా కూడాను. ఎగ్ని మనం కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇలా ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా రెండు వైపులా కొంచెం బాగా కాలిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ దోశని ఈ విధంగా పెట్టేసుకోవాలి.
ఇలా ఈ విధంగా పెట్టేసుకున్నాక రెండు వైపులా బాగా కాల్చుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటూ. ఇంకా రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకొని ఇంకా తీసేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగుందో, ఇలా ఫోల్డ్ చేసేసుకొని తీసేసుకోవడమే. అలాగే కొంచెం మరి నూనె అనేది వేసేసుకొని మరి ఇప్పుడు ఒక దోశ అయితే వేసుకోవాలి. ఇలా దోశ అనేది వేసుకొని ఈ విధంగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒక సైడ్ బాగా కలర్ వచ్చిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో దోశ వచ్చేసి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవాలి దీన్ని. చూసారు కదా మనకి చక్కెర వేసుకోవడం వల్ల ఇలా కలర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మరి కొంచెం నూనె అనేది వేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతా కూడాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇలా ఎగ్ అనేది వేసుకొని ఇలా కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతా కూడాను. బాగా కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ దోశను అయితే పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఒకసారి ఇలా ప్రెస్ చేసేసుకొని ఇంకా రెండు వైపులా కూడాను బాగా కాల్చుకోవాలి. మరి ఒకసారి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడం. ఎంతో టేస్టీగా ఉండే ఒక కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఉత్తగా తినేయచ్చు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా దోశ వేసుకొని ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.